వెల్కమ్ టు కేఎల్ టీవీ. ఓం నమ శివాయ. ఇది శివాలయం అండి. ఇది కాకతీయుల రాజ్యంలో కాలం అప్పుడు కట్టిన శివాలయం. సుమారు 200 ఏళ్ళ కిందటి శివాలయం ఇది. శివయ్య, మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా పురాతనమైనది. ఇది కరీంనగర్లో ఉంది. చాలా పవర్ఫుల్ శివయ్య. కార్తీక పౌర్ణమి నాడు మీ అందరికీ చూపెడదామని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకొని వచ్చానండి. మీరు కూడా చూసుకోండి, చూసి దర్శనం చేసుకోండి, మొక్కుకోండి. అన్నీ శుభాలే అవుతాయండి. కోరుకున్న ఎవరు ఏ కోరిక కోరినా కూడా నెరవేర్చే తండ్రి. శివ పార్వతులు ఎక్కడా లేదండి. శివ పార్వతుల గుడి అండి ఇది. ఇక్కడే ఉంది దుర్గమ్మ అంటారు, పార్వతీమాత, శివ పార్వతులు. అమ్మవారిని కూడా చూడండి తనివి తీరా కల్లారా. చాలా పవర్ఫుల్ అండి. ఈయన అయ్యగారు మహేశ్వర అయ్యగారు అని చాలా పవర్ఫుల్. ఈయన కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, జాతకాలన్నీ చెప్పించుకుంటారు ఆ అయ్యగారి చేత. చాలా ఈ స్టార్టింగ్ వీళ్ళ తరతరాల నుంచి సేవ చేస్తున్నారు, పౌరోహిత్యం చేస్తున్నారు అమ్మవారికి, అయ్యవారికి, శివపార్వతులకి. అలానే చుట్టూ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. పౌర్ణమి కదండి, అందుకనే తులసి కళ్యాణం, దామోదరుడు కళ్యాణం అయ్యిందండి. దామోదరుడు తులసి కళ్యాణం చూసారా? మండపం ఎంత మంచిగా అలంకరించారో, కన్నుల పండగగా చేశారు అక్కడ కళ్యాణం. అమ్మకి, తులసీమాతకి, దామోదరుడికి కళ్యాణం. శ్రీకృష్ణ భగవాన్ని అక్కడ తులసి వనంలోకి, అక్కడ ఉసిరిక చెట్టుకి 2 కలిపి కళ్యాణం చేశారు. ఇది దీపదానం అండి. చూసారా దీపదానం ఎంత మంచిగా అక్కడ అందరూ ఇస్తున్నారో. అయ్యగారికి కంపల్సరీ ఇస్తే మనకి ఏదైనా గ్రహ బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. జాతకపరంగా నరపీడ, కాలసర్పదోషం, నరఘోష, ఇంకా ఏదైనా దుష్ట ప్రభావం ఏదున్నా కూడా ఆ గుడిలో అన్నది దీపదానం ఇస్తే, ఏ గుడిలో కూడా ఇవ్వచ్చు, కానీ ఇది కార్తీక మాసం కాబట్టి శివాలయంలో ఇస్తే చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అండి. అందుకే ఇంతగానము. మిగతా రోజుల్లో అయితే ఎవరు రారండి ఎక్కువ మంది అంతగానము. విశేషమైన పండుగ పర్వదినాలప్పుడే టెంపుల్కి బాగా వస్తారు. ఒత్తులు కాలుస్తున్నారు, పిండి ఒత్తులు 365 ఒత్తులు. ఏ రోజు అయినా మర్చిపోతే మనకి దోషం ఉంటుంది కదండి, ఆ దోషం తొలగిపోవడానికి ఈ కార్తీక మాసంలో ఏ గుడిలో అయినా సరే 365 ఒత్తులు, 720 ఒత్తులు కాలిస్తే చాలా అంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మనకి ఎన్ని పనులు ఆటంకాలు కలిగినా కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి, అనుకున్న పనులు అవుతాయి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయండి. సకల శుభాలు చేకూరుతాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు దీపాలు ముట్టియండి ఏ గుడికి వెళ్ళినా. ఇంకొకటండి, నేను గుడిలో నోటిఫికేషన్ చేశానండి. ఒక తప్పు చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆ తప్పు చేయకండి ఎట్టి పరిస్థితిలో. వేరే వాళ్ళ దీపంలో ఎట్టి పరిస్థితిలో మీరు నూనె పోసి దీపం ముట్టియకండి. ఎందుకంటే మీరు అలా దీపం ముట్టిస్తే మీరు చేసిన ఆ పుణ్యం అంతా వాళ్ళకే వెళ్ళిపోతుందండి. ఇది ఖచ్చితం 100%. ఇది నేను బుక్లో చదివింది, పెద్ద వాళ్ళు కూడా చదివింది. చిన్న ప్రమిదనే కదండి, ఒకటి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళి మీరే ఒత్తులు చేసుకొని మీ ఒత్తులు, మీ దీపము
మీరే ముట్టియండి. మీ మీ పుణ్యఫలం అన్నది మీకే దక్కాలి. మీ పూజా ఫలితం అన్నది మీకే రావాలి. వేరే వాళ్ళ దీపాలలో నూనె పోసి దీపం ముట్టించిండ్రంటే ఖచ్చితంగా వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇది 100% ఇలా జరుగుతుంది. ఈ తప్పు ఎప్పుడు చెయ్యకండి. చూసారా ఎంతమంది ముట్టిస్తారు. ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ అండి రిక్వెస్ట్, అక్కడ ఎట్టి పరిస్థితిలో నంది దగ్గర గజస్తంభం దగ్గర దీపాలు పెట్టకండి. ఇది చాలా, ఎందుకంటే ఇవన్నీ మన టెంపుల్సే కదండి. మన టెంపుల్స్ మన ఆస్తి మనమే కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారండి. కొంచెం దూరం పక్కకు ఉండి ముట్టించుకోండి. ముట్టిస్తే చాలా మంచిది. ఎందుకంటే అది పాత శివాలయం కాబట్టి ఆల్రెడీ క్రాక్ వచ్చిందండి గజస్తంభానికి. 200 ఏళ్ళ సంవత్సరం కిందటిది కదా అండి టెంపుల్. అది మనం కాపాడుకోవాలి. అందుకని ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకొకటండి, కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి గుడిలో ఖచ్చితంగా దీపం ముట్టియండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఉండాలండి ఈ టెంపుల్లో. సుబ్రహ్మణ్య స్వామి, జ్యోతిర్లింగాలు, అమ్మ సరస్వతీ మాత, నవగ్రహాలు, కా జంట నాగులు, సీతారామచంద్ర ప్రభు 200 ఏళ్ళ సంవత్సరాల నుంచి రావి చెట్టు, వేప చెట్టు కలిసే ఉన్నాయండి. ఈ చెట్టు అదేనండి. మీరు కూడా చూడండి, చూపెడతాను నేను. తప్పకుండా చూసి మొక్కుకోండి. చుట్టూ ఈ శివపార్వతులు చుట్టూ ప్రతి ఒక్కరు, గణపతి, సాయిబాబా, బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడండి ఇక్కడ. ప్రతి ఒక్క గుడిలోకి వస్తే అందరినీ దర్శనం చేసుకోవచ్చు. మహిషాసురమర్దిని, దామోదరుడు, దక్షిణామూర్తి, ప్రతి ఒక్కరు ఉన్నారండి. అందరూ వచ్చి మంచిగా మొక్కుతున్నారు. మీరు కూడా ఎవరైనా కరీంనగర్కి వచ్చినప్పుడు తప్పకుండా శివపార్వతుల్ని దర్శనం చేసుకోండి. గుడికి ఖచ్చితంగా రండి. మీ సంకల్పాన్ని చెప్పుకోండి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి ఈ గుడిలో. ఎందుకంటే చాలా భక్తుల నమ్మకం అండి. చాలామంది ఇదే మాట చెప్పిండ్రు, మాకు మా పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, జాబులు రాలేదు, కాలసర్ప దోషం ఉండే, ఇవన్నీ తొలగిపోయాయి. చాలా అంటే చాలా మంచిది. శివ కళ్యాణం చేస్తారండి అక్కడ. చాలా అంటే చాలా కన్నుల పండగగా చేస్తారు. శివపార్వతులు ఇద్దరిది కళ్యాణం చేస్తారు. ఖచ్చితంగా మీరు కూడా రండి, వచ్చి ఖచ్చితంగా చెయ్యండి. ఇంకొకటి అండి, ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నారు. కాలభైరవ స్వామికి గుమ్మడికాయ దీపం కూడా ముట్టియండి. ముట్టిస్తే ఆ స్వామివారి కాడ చాలా పవర్ఫుల్. ఎంతోమందికి ఎన్నో జరిగినాయండి. ఇది కలికాలం కాబట్టి కలికి అతీతం ఈ కాలభైరవుడే అండి. కాలభైరవుడు ఎలా జన్మించాడు అని అంటే, ఒకానొక టైంలో శివయ్యకి బ్రహ్మమూర్తికి అంటే డిస్కషన్ జరిగిందండి. అప్పుడు శివయ్యకి కోపం బాగా వస్తుంది. కోపం బాగా వస్తే శివయ్య ఆ రౌద్రంలో నుంచి కాలభైరవ స్వామి పుడతాడండి. పుట్టిన తర్వాత, If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.